నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రెబల్స్కే రెబల్స్. ఎస్, మమతా బెనర్జీ అంటేనే రెబల్ లీడర్, ఫైర్ బ్రాండ్. అలాంటి మమతా బెనర్జీకే తలనొప్పి తెప్పిస్తున్నారా? తృణమూల్ కాంగ్రెస్లో మరో తిరుగుబాటు ఎవరి పని? ఎంతవరకు వస్తోంది? మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీనే ఈ సంక్షోభానికి కారణమా? ఒకప్పుడు తనకు నమ్మిన బంటుగా పనిచేసి ఇప్పుడు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారి టార్గెట్ చేశారా? కమలం దాటికి గడ్డిపూలు కకావికలమవుతున్నాయా? ఎంపీల చీలిక వర్గాన్ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం వాస్తవమేనా? అందులోనూ తెలుగువాడైన సీఎం రమేష్ పేరు ఎలా తెరపైకొస్తుంది? మహువా మైత్రి ఆరోపణల సారాంశమేంటి? వయసు పైబడుతున్న మమతా బెనర్జీ ఈ సంక్షోభం నుంచి బయటపడగలరా? ఆమె రాజకీయంగా కోలుకునే అవకాశాలున్నాయా? మేనల్లుడి కోసం పార్టీని పణంగా పెట్టేశారా? ఇటు బీజేపీ కూడా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఈ అంశాల చుట్టే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయం నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే. నమస్తే రవికిరణ్ గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. యా, తులసిరెడ్డి గారు, ఏంటి పశ్చిమ బెంగాల్ సంక్షోభాన్ని ఎలా చూస్తున్నారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ పశ్చిమ బెంగాల్ రాజకీయం గురించే ఇప్పుడు దేశమంతా మాట్లాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎంపీలు, అదేవిధంగా అటు లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఒక్కొక్కళ్ళుగా భారతీయ జనతా పార్టీ గూటికి చేరుతూ ఉన్నారు. సో మొత్తంగా గడ్డిపూలన్నీ కమలం గూటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు? రెండు సుమతి పద్యాల జ్ఞాపకానికి వస్తున్నాయి. ఒకటేమి, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిని తమ తమ నిలవుడు తప్పిన తమ మిత్రుల శత్రువులవుట తథ్యము సుమతి. అది ఒకటి. రెండవది, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఈ రెండు సుమతి పద్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ టీఎంసీ పరిణామాలు చూస్తా ఉంటే కానీ కాలం కలిసి వచ్చేటప్పుడు నడిచొచ్చే గొడుగు పుడతా ఉంటాం. కాలం కలిసినప్పుడు పై పంచే పామై గలుగుతుందని చెప్పేసి మన పెద్దలు సూక్తులు ఇవి మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది. బట్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో మొన్న ఎన్నికలో, అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయింది తృణమూల్ కాంగ్రెస్. తర్వాత ఆ గెలిచిన వాళ్ళల్లో కూడా ఆల్రెడీ వచ్చేసి వాళ్ళనే ప్రతిపక్ష నాయకుని హోదా వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి అసెంబ్లీలో ఆల్మోస్ట్ అయిపోయింది అది. ఇంకా ఇప్పుడు పార్లమెంట్ కి వస్తా ఉంది. పార్లమెంట్ లో కూడా వచ్చేసి వాళ్ళకి లోక్సభలో 29 మంది ఉన్నట్టుంది, మోర్ దాన్ 20 అని అంటున్నారు. బట్ డెఫినెట్ గా ఈడ కూడా వచ్చేసి పోతుంది. బహుశా అది బీజేపీలో విలీనం కావడమా లేకుంటే సెపరేట్ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి గుర్తించడం ఏదో జరుగుతుంది. కాబట్టి బహుశా ఈవిడ తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి బహుశా వేరే పార్టీ, వేరే పేరుతో పార్టీ పెట్టుకొని మళ్ళీ పోరాటం చేస్తుంది. ఆవిడ పోరాట యోధురాలు, వాడేమి వెనక్కి పోయే క్వశ్చన్ లేదు. కాబట్టి మళ్ళీ డెఫినెట్ గా వచ్చేసి ఓ పేరుతో పార్టీ పెడుతుంది, ఫైట్ చేస్తుంది. దానికి ఇండియా కూటమిలో గట్టిగా ఉంటుంది. ఇండియా కూటమి కూడా ఆవిడకు గట్టిగా సపోర్ట్ ఇస్తుంది. బట్ ఇంకా నిరంతర పోరాటమే అంతే. సో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మమతా స్వరం మారిందా ఇండి కూటమికి సంబంధించి? తప్పదు కదా. అప్పుడు వచ్చేసి ఆవిడ 15 సంవత్సరాల పాటుగా ఏకఛత్రాధిపత్యంగా అంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించిన ఆవిడకు ఉన్నది. ఎప్పుడు వచ్చేసి తలకిందులైందో న్యాచురల్ గా వచ్చేసి ఇండియా కూటమి అవసరం అనేది తప్పదు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని చెప్పేసి. కాబట్టి పరిస్థితి బట్టి ఎవరెవరి అవసరాలు బట్టి ఓన్లీ ఆవిడ ఏ పార్టీ అయినా సరే అవసరాలు బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి అది ఫ్రెండ్స్ ఉండరు. కానీ సరే, ఎలా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీలో విలీనాన్ని? ఎలా చూస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నచ్చింది, భారతీయ జనతా పార్టీ సంక్షేమం నచ్చింది, భారతీయ జనతా పార్టీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది కాబట్టి మేము ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నామని వాళ్ళు చెప్తున్న మాట. సో ఏంటి అంటే ఇది వెనక రాజకీయ వ్యూహాలు ఏమైనా ఉన్నాయంటారా, లేదు నిజంగా అభివృద్ధి నచ్చి అటు వెళ్తున్నారు? వచ్చేసి ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ గడ్డి కోసం అన్నట్టు ఉంటుంది. చెప్పిన ఇవన్నీ వచ్చేసి ఎవరెవరి స్వార్థము, వాళ్ళ కేసులు, వాళ్ళ ఇవన్నీ ఎవరు చెప్పినా అది వచ్చేసి హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి అది ఇంక తప్పదు. ఎవరెవరి రాజకీయాలు చెప్తే కదా ఆ పరిస్థితులు మారినప్పుడు. కానీ ఇందాక రెండో పద్యంలో చలిచీమల చెంత చిక్కి అన్నారు. ఈ చలిచీమలన్నీ నిన్న ఒక్కటయ్యా ఇండి కూటమి ద్వారా? రెండు ఉన్నాయి ఇక్కడ. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి చలిచీమలు అంటే నేను ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు ఆవిడ టికెట్ ఇచ్చిన వాళ్ళే గెలిచిన వాళ్ళే ఆవిడ మీద తిరుగుబాటు చేయడం అనేది అదొక యాంగిల్. రెండవది వచ్చేసి ఇండియా కూటమి నిన్న ఒక విధంగా చెప్పాలంటే 23 పార్టీలు డైరెక్ట్ గా, 2 పార్టీలు వచ్చేసి వీడియో ద్వారా 25 పార్టీలు ఆల్మోస్ట్ అందరూ నాయకులు అందరూ కలవడం జరిగింది. ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక విధంగా వచ్చేసి సరే భవిష్యత్తులో ఏం జరుగుతుందని కానీ ఒక మంచి సందేశం వచ్చేసి ఇండియా కూటమి అనేది ఒక విధంగా నిన్న మీటింగ్ వచ్చేసి ఒక గ్రాండ్ సక్సెస్ అనుకోవచ్చు. అంటే ఎన్నికల నేపథ్యం కాదు కానీ ఒక సమిష్టిగా ముందుకు పోవాలని ఒక నిర్ణయానికి ఎవరెవరు అవసరాలు బట్టి ఒక విధంగా నిన్న ఇండియా కూటమి మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అనుకోవాల్సి వస్తుంది. యా రైట్, మాట్లాడదాం. తులసిరెడ్డి గారు మళ్ళీ సమయం ఇస్తాను. రవికిరణ్ గారు, ఏంటి మొత్తంగా ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేషన్ పూర్తవుతుంది అనుకుంటే ఆపరేషన్ 2.0 స్టార్ట్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ మొత్తంగా చీలిపోతుంది, కకా వికలం అయిపోతుంది, గడ్డి పూలన్నీ వచ్చి కమలం గుటికి చేరుతున్నాయి. ఇది ఒక అంశం మనకు కనిపిస్తోంది. రెండో అంశం తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా చలిచీమలన్నీ ఒక్కటవుతున్నాయి. మరి ఈ చలిచీమలు ఎప్పుడు మొత్తంగా దాడి చేయబోతున్నాయి అనుకోవచ్చు, ఎలా చూస్తున్నారు? సార్ వంశీ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఒకటి, ఎన్నికల్లో వంశీ గారు గెలిపోవటం సహజం. ఒకసారి గెలుస్తుంటాం, ఒకసారి ఓడుతుంటాం. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు పెద్ద పెద్ద హేమాహేములు ఓడిపోయారు. స్టాలిన్ గారు మరి ఆయన కూడా హేమ సొంతంగా ఎమ్మెల్యే స్థానం కూడా ఆయన ఓడిపోయారు. ఎక్కడ స్టాలిన్ గారిని ఆ రాష్ట్రంలో ప్రజలు గిరావు చేయటం, కోడిగుడ్ల మీద కొట్టడం, టమాటాలతో కొట్టడం ఏం చేయట్లేదు కదా, చాలా హుందాగానే ఉంది. అలాగే ఇంకో రాజకీయ పురువృద్ధుడు విజయన్ గారు కేరళ రాష్ట్రంలో, మరి ఆయన కూడా చాలా సీనియర్ పెద్ద మనిషి, ఆయన ఓడిపోయారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది, కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది. ఆయనకు కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, జరుగుతుంది. అయితే పశ్చిమ బెంగాల్లోనే మమతా బెనర్జీ ఓడిపోయిన చోట ప్రజలు ఎందుకుని కోడిగుడ్లతో కొడుతున్నారు, టమాటాలతో కొడుతున్నారు. మమతా బెనర్జీ నిన్న కాక మొన్న ఒక దేవాలయానికి వెళ్తే కనీసం అక్కడ ప్రజలు ఆవిడకి దారి కూడా ఇవ్వట్లేదు, నమస్కారం కూడా పెట్టట్లేదు. అలా ఆవిడ ముందు నుంచి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏవగింపు, కోపం, ప్రజల ఫ్రస్ట్రేషన్. అది మనం గ్రహించాల్సింది ఏంటంటే, బలవంతమైన సర్పము చలిచేముల చిక్క సావసపోతాయి అంటే అదే. మరి 15 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యం వహించి ఇష్టం వచ్చినట్టు చేసి మానభంగాలు, లూటీలు, కట్ మనీలు, సిగ్గు శరం ఉండాలండి, సిగ్గు శరం ఉండాలి. కట్ మనీ ఈ రోజు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ టీఎంసీ కార్యకర్త ఏ రకంగా చేసినటువంటి కమిషన్ డబ్బులు పిలిచి మరి ఇచ్చేస్తున్నారు ప్రజలకి. ఆ డబ్బులు వాళ్ళు వెనక్కి చూస్తాం కదా, మన టీవీలో చూస్తున్నాం, పేపర్లో మెయిన్ ఇప్పుడు కన్నా రాస్తారు. సంతోషం, మన తెలుగు మీడియా ఎప్పుడు ఇటువంటి వ్యవహారాలు ఇప్పుడు రాయలేదు, ఇప్పుడు చెప్పలేదు కదా. ఆవిడ పెద్ద విరోచన నాయకురాలు, పోరాట యోధురాలు. ఏంటి యోధురాలు? అంటే రవికిరణ్ గారు, ఇప్పుడు పోరాడినప్పుడు పోరాడిందని రాస్తాం, పోరాడలేనప్పుడు పోరాడలేదని రాస్తుంది మీడియా. రెండు నాణానికి 2 వైపులా చూపిస్తాం సార్. ఇప్పుడు తక్కువనీలు తీసుకుంటారు, ఇటువంటి అన్ని ఆ రాష్ట్రంలో పెచ్చిరిల్లిపోయి ఎంత దారుణంగా ఉంటే ఎప్పుడన్నా ఎక్కడ ప్రచారం చేశారంటే చాలా సార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. నేషనల్ మీడియా కూడా దీని ప్రొజెక్ట్ చేయలేదు చాలా చోట్ల. నేను అనేది ఏంటంటే, ఆ ప్రజలు, నేను ఎలక్షన్ ముందు మీతో కూడా డిబేట్ చేశాను, నేను చెప్పేవాడిని ఆవిడకి అసాధ్యం రాసి పెట్టుకున్నాను మీతో. ఏమైందంటే, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మాకు తెలుసు కాబట్టి అరాచకాలు మీడియాకి ఎవరో తెలుగు మీడియా చంకలు గుద్దుకున్నారు. ఎవడో ఏదో సాక్ష్యాడో, ఎవడో ఆత్మసాక్ష్యం, ఏదో సాక్షి ఎవడో రాశాడు వచ్చేస్తుంది అని చెప్పి రాశారు. వేరే ఛానల్ కాదు, ఆత్మసాక్షి సర్వే ఛానల్ కాదు, సర్వే రిపోర్ట్ మనం కూడా డిస్కస్ చేసాం మీ ఛానల్ కూడా. నేనేంటంటే, ఇంత అరాచక దరిద్రమైన పాలన ఇచ్చి ప్రజల్ని వేధించి హింసించి, అదే పాఠశాల మీద ప్రాస్టిట్యూట్ పెట్టారండి, పాఠశాల మీద ప్రాస్టిట్యూట్ గదులు పెట్టారండి టీఎంసీ కార్యకర్తలు. ఇంత దారుణం ఏం చేస్తే ఈ రోజు ప్రజల ఆక్రోశం చూస్తున్నాం. అందుకనే ఈ రోజు ఆవిడ పార్టీ కూడా ఆ గట్టి పట్టింది. వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎవరు దాంట్లో ఉంటాకి ఇష్టపడలేదు. ఆవిడ ఎమ్మెల్యేలు, ఎంపీలతో వ్యవహారం చేసిన తీరు ఏదైనా సరే అండి. మన రాష్ట్రంలో కూడా చూసాం, మా రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసేవాళ్ళు కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పారు ఎప్పుడు కలిసేవారు కాదు. ఏమైంది నాకు పరిస్థితి? ఎమ్మెల్యేలు, ఎంపీలను కనీసం మాట్లాడకుండా, వాళ్ళు చెప్తుంది వినకుండా, కానీ తురుపు మొక్కలు తీసిపడేస్తే ఏ రకంగా వాళ్ళు ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో ఉంటారండి. అందుకని ఈ రోజు వాళ్ళ సొంత పార్టీలో తిరుగుబాటు చేశారు. మాదే అసలైన టీఎంసీ అంటున్నారు.
ఆల్రెడీ అక్కడ వాళ్ళు సో ఏంటి మొత్తంగా విలీనం శాసనసభలో అవ్వబోతున్నారా? భారతీయ జనతా పార్టీలో విలీనం అవ్వబోతున్నారా? భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు 2/3 మెజార్టీ సాధించాలి, కొన్ని కీలక అంశాలు కీలక బిల్లులు అంటే కాస్త అవసరం అయితే ఉంది. ఆ అవసరాన్ని క్యాష్ చేసుకోబోతుందా భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఘర్షణ నడుస్తుంది. అభిషేక్ బెనర్జీ అలాగే కళ్యాణ్ బెనర్జీ అయితే మహిళా శాసనసభ్యుల మీద లోక్సభ సభ్యుల మీద లైంగిక వేధింపులు చేస్తారని చెప్పి లోక్సభ స్పీకర్ కి ఫిర్యాదులు చేశారండి. Yeah. ఫిర్యాదు చేసి ఆల్మోస్ట్ 2-3 వారాలు అయింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని వాళ్ళ పార్టీ నుంచి విడిపోతున్నారు. వాళ్ళు మెర్జ్ అవుతారా, లేకపోతే వాళ్ళే టీఎంసీ అని వేరేగా వాళ్ళే ఒరిజినల్ టీఎంసీ అంటున్నారు. ఈ రోజు వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళే ఒరిజినల్ టీఎంసీ అంటున్నారు. వాళ్ళు ఒరిజినల్ టీఎంసీ అన్నదే టీఎంసీ చేసి ఎన్డీఏలకు బాగా అవుతారు. మాటలు చెప్పించడం వెనుక భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏం లేదా? ఇప్పుడు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వ్యవహారం మొత్తాన్ని కూడా సీఎం రమేష్ పర్యవేక్షిస్తున్నారన్న టాక్ వినిపించింది. సీఎం రమేష్ ఎందుకు అంత అక్కడ వ్యవహరించాల్సి వస్తుంది అన్నది కూడా టాకే కదా. ఇవన్నీ కేవలం ప్రచారాలేనండి, దాంట్లో వాస్తవాలు లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో భారతీయ జనతా పార్టీ చూడండి, వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. తప్పనిసరిగా దానికి భారతీయ జనతా పార్టీ వైపు వస్తారంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్నట్టే ఉంటది. వాళ్ళు వస్తాం మీ దగ్గరికి అంటే ఓకే సంతోషం అన్నట్టు, లేదా టీఎంసీగా వేరేగా ఉంటాం మీకు మద్దతు ఇస్తామంటే ఓకే అంట. మాదే ఉంది కోడలో మగపిల్లానికి అంటానంటే అత్తగారు వద్దంటదా. సో ఆ రకంగా మాకు యాడ్ అవుతుంది, మాకు ఏమంటది. నేను ప్రధానంగా మనం గమనించాలి, వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. మాకు 293 ఉంది. మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 300 మంది మాకు ఓట్లు వేశారు. సో మా గవర్నమెంట్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అటు పక్కన ఎన్డీఏ కూటమి ఆమ్ ఆద్మీ ఇటు టీఎంసీ ఈ చీలిక మొత్తాన్ని భారతీయ జనతా పార్టీ కలుపుకొని అసలు చంద్రబాబు నాయుడుకే చెక్ పెట్టబోతుంది, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబును పక్కన పెడతారన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి గట్టిగా ఎంతవరకు వాస్తవం ఉందనుకోవాలి? ఇది గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి అటు చంద్రబాబు నాయుడు వచ్చేయాలి, నితీష్ కుమార్ వచ్చేయాలి, బైసాకి ఇది కర్రలు పట్టుకుని ఉన్నారు, ఇదిగో చంద్రబాబు నువ్వు వచ్చేయి అని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అన్నమాట. నువ్వు వచ్చే ఇలాగే ఉంటది వ్యవహారం. సో ఏంటంటే రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతాయండి. ఇప్పుడు ఇండియా కూటమి పరిస్థితి చూడండి. ఇండియా కూటమి మీటింగ్ ఎందుకు పెట్టారు? మమతా బెనర్జీ రిక్వెస్ట్ పెట్టారు. మమతా బెనర్జీ ఏం రిక్వెస్ట్ చేసింది? మనకి సమస్యలు డిస్కస్ చేయాలి, బెంగాల్ ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది, మీరంతా నాకు అండగా నిలబడాలి అని చెప్పి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కి అందరూ వచ్చారా? డిఎంకే నేను రాను, నాకు నీకు సంబంధం లేదు, నీ పక్కనే కూర్చోని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందా? వాళ్ళు రాలేదు. జేఎంఎం వచ్చారా? ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కాసేపు ఉండి వెళ్ళిపోయారు. శివసేన వచ్చారా? వాళ్ళు రాలేదు, వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ లో కాసేపు ఉన్నారు వెళ్ళిపోయారు. సో అలాగే శరద్ పవార్ గారి పార్టీ వచ్చారా అంటే వాళ్ళు పెద్దగా వచ్చినట్టేమి నాకైతే కనబడలేదు. సో అక్కడ ఇండియా కూటమి సభ్యుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోయింది. 1, 2 మమతా బెనర్జీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆవిడ సమస్య మీద డిస్కస్ చేసి ఆవిడేదో ఇండియా కూటమి కన్వీనర్ గా చేస్తారని చెప్పి ఆవిడ అనుకుంది. కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆవిడ మాట్లాడనివ్వలేదు. ఏదో కొంచెం ముక్కలు రాసుకొచ్చారు. ఎస్ఐఆర్ మీద మేము జడ్జి గారు లేఖ రాస్తుంది ఏంటి? మీరు గత 3-4 మాసాలుగా జడ్జికి అనేది పిటిషన్లు వేసి జడ్జి గారు లేఖరాస్తారని ఏముందంటే దాంట్లో రాయితాకి నాకు అర్థం కాదు. రవికిరణ్ గారు ఆగస్టులో కూడా ఏదో మీటింగ్ జరగబోతుంది, ఇకపై పోరాటానికి సన్నద్ధంగా ఉందాం, పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు కూడా అందరం కలిసి మాట్లాడుకుందాం, ఒక అజెండాను రూపొందించుకుందాం, ఇప్పుడున్న ప్రభుత్వంపై పోరాటం చేద్దామని చెప్పి కూడా ఆ మీటింగ్ సారాంశం నిన్న. ఏమంటే ఇండియా కూటమి బతుకుల బొంత, దాంట్లో ఎవరు ఒకరి మీద ఒకరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లేఖ రాశారు, నువ్వు మమ్మల్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ కోవర్ట్లు మేమంతా కలిసిపోయి అని ప్రచారం చేసావు రాహుల్ గాంధీ, నువ్వు దానికి ముందు నువ్వు సమాధానం చెప్పని చెప్పి లేఖలు రాశారు. నువ్వు ఇంత ఇదిగా మాట్లాడతావు మా గురించి అని చెప్పి లేఖలు రాశారు. అసలు వాళ్ళలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పడదు, కమ్యూనిస్ట్ కి కాంగ్రెస్ కి పడదు. తృణమూల్ కాంగ్రెస్ మొదటి ఎలక్షన్ ముందు ఏముంది? రాహుల్ గాంధీగా సత్తా లేదు, ఆయన దిగిపోవాలి, కన్వీనర్ గా నేను ఉంటాను, నన్ను పెట్టండి అన్నారు. ఈ రోజు కూడా పాప వాడు రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఇందాక నెక్స్ట్ మీడియా చూశాను, సోనియా గాంధీకి టైం అడుగుతుందంట. మమతా ఏంటి అంటే నన్ను కన్వీనర్ చేయాలి బాబు అడుగుతుందంట. వాళ్ళేమో అసలు నీ వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళు అన్నారు. నేనేది ఇండియా కూటమి అన్నది ఒక బ్రహ్మ పదార్థం, దాంట్లో ఎవరికి సఖ్యత లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏమైందంటే ఈ మీటింగ్
ఆయనకు ఉన్నటువంటి కంటెండర్స్, రాహుల్ గాంధీకి ఉన్న కంటెండర్స్ అందరూ పక్కకు తోసి ఓకే మా కూటమికి రాహుల్ గాంధీ నాయకుడు అని చెప్పే విధంగా తయారైంది తప్పితే ఇండియా కూటమిలో ఒకరికి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారండి, రేపు వచ్చే సంవత్సరం ఎన్నికలు వస్తాయి ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలు మేము పోటీ చేస్తాం, మా కాంగ్రెస్ సంబంధం లేదన్న. ఇలా ఉంది పరిస్థితి. అది గట్టిపోయి పోతే ఎప్పుడన్నా సరే ఇదే పోతే వాళ్ళతో అయ్యేదేం కాదు. ఒక ఫ్లాప్ షో అండి అది. నేను జరిగిన మీటింగ్ కూడా ఒక ఫ్లాప్ షో. తులసిరెడ్డి గారు, ఏంటి మొత్తంగా ఇండి కూటమి ఒక రకంగా సమావేశాలతో ఒక లైన్ మీదకి వస్తుంది అనుకుంటే అదంతా ఒక ఫ్లాప్ షో. మమతా బెనర్జీకి కన్వీనర్ అంటే ఇచ్చే పరిస్థితులు లేవు, ఆమె నమ్మే పరిస్థితి లేదు. అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు మమత ఇండి కూటమి దగ్గరికి వచ్చిందన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఏంటి దేశవ్యాప్తంగా ఇండి కూటమి అసలు ఏం చేయబోతుంది? రాష్ట్రాలను కలుపుకొని ముందుకు పోబోతుందా? ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఏ విధంగా బీజేపీ వచ్చేసి నేతృత్వము, ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి ఇంకా అది ఊరిక వాళ్ళు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లే, ఈ పక్క మేము నిరాశపడాల్సిన అవసరం లే. ఎన్డీఏకు బీజేపీ నాయకత్వం, ఇండియాకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రేపు 2027లో అసెంబ్లీ ఎన్నికలు కానీ, 28 అసెంబ్లీ ఎన్నికలు, 29కి లోక్సభ ఎన్నికలకు ఆ యాంగిల్లో పోతాం వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రం పరిస్థితి బట్టి. ఇప్పుడు 1984లో మాకు 414 సీట్లు వచ్చి 89లో ఓడిపోలే మేము. కాంగ్రెస్ పార్టీకి 84లో 414 సీట్లు, కనీవినీరుగల సీట్లు, 89కి ఓడిపోయినాము. కాబట్టి ఏదో వీళ్ళకి వచ్చిన 240కే అతిగా ఊహించుకుంటున్నారు. ఏవో ఇప్పుడే 2 పార్టీనే. మాకు 414 నుండి ఓడిపోయినాము 89లో. కాబట్టి సమయం వచ్చినప్పుడు ఓడలు బండ్లు అవుతాయి. అటు బీజేపీ అంత సంకల్ గుద్దుకొని అంత పోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక రాజకీయాల్లో నిరంతర పోరాటం. ఆ పోరాటంలో ఇప్పుడు ఆ విధంగా వచ్చేసి మరి బీజేపీ 12 ఏళ్ల నుండి పరిపాలిస్తుంది కదా, మరి ఎందుకు తమిళనాడులో ఒక్క సీటే వచ్చింది ఎమ్మెల్యేకు, కేరళలో 3 ఎందుకు వచ్చినాయి? మరి 12 ఏళ్ల నుండి పరిపాలిస్తుంది కదా, దేశంలో అంతర్భాగమే కదా తమిళనాడు కేరళ. మరి ఆడ పరిస్థితి ఏమి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి వస్తూ ఉంటది. మేమన్నా కేరళ తప్ప ఎంటైర్ దేశాన్ని పరిపాలించిన సందర్భం ఉంది కాంగ్రెస్, ఎక్సెప్ట్ కేరళ. మీకు ఇప్పుడు వచ్చేసి 7 రాష్ట్రాలు మీరు లేరు. ఆల్మోస్ట్ దక్షిణాదిన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూడా కూటమే, దక్షిణాదిన వచ్చేసి అడ్రస్ లేకుండా పోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి అంత సంకల్ గుద్దుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి లేదు, కానీ నిరంతర పోరాటం. కాబట్టి రేపు డెఫినెట్ గా ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం, ఎన్డీఏ కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తుంది. ఈ పోరాటం సాగుతుంది. దీంట్లో ఒక్కొక్క పరిస్థితి బట్టి మరి ఆ విధంగా ఉంటే ఎన్డీఏ కూటమి నుండి ఎన్ని పార్టీలు బయటికి పోయినాయి? ఎన్డీఏ కూటమి నుండి ఏఐడిఎంకే పోయింది, తర్వాత టీడీపీ పోయింది, మళ్ళా కలుసుకున్నారు, జనసేన పోయింది, మళ్ళా కలుసుకున్నారు, ఆర్ఎల్డి, ఎండిఎంకే, డిఎండికే. కాబట్టి ఇవన్నీ ఎవరెవరి అవసరాల దృష్ట్యా వచ్చేసి ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ పొత్తులు ఇన్ని ఉంటాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయం మొత్తం కూడా అక్కడ పశ్చిమ బెంగాల్ రాజకీయం మొత్తం కూడా తృణమూల్ చేతిలోంచి చేజారిపోతుంది. మమతకు అండగా నిలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేయబోతుందా? నిన్న మమత కొన్ని ప్రతిపాదనలు కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టినట్టుగా టాక్ వినిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమేమో ఆమె ఇంటిపై దాడులు జరుగుతున్నాయి, ఆమెమో ఢిల్లీలో కూర్చుంది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటి రేపు వచ్చేసి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పశ్చిమ బెంగాల్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి అది ఇండియా కూటమిలో పార్ట్ అండ్ పార్సల్ లెఫ్టిస్ట్ కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, ఆవిడ ఉన్నాయి. కాబట్టి అది పొత్తు ఉంటుందా, ఏ విధంగా ఉంటుందనేది ఇంకా టైం బట్టి ఉంటుంది. ఈ లోపల వచ్చేసి అక్కడ ఆ ప్రభుత్వము అక్కడ కక్ష సాధింపు ధోరణి అటువంటి ఉంటే కనుక దానికి ఇండియా కూటమి తరఫున డెఫినెట్ గా వచ్చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటన ఇవ్వడం జరుగుతుంది. అది ఆ టైప్ ఉంటుంది. ఎన్నికల టైప్ ఒకటి ఉంటుంది, పొత్తులు ఏ విధంగా ఉంటాయి అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ మీద కానీ, ఆవిడ ఇంటి మీద కానీ, అక్కడ ఆవిడతో పాటు ఉన్న వాళ్ళ మీద కానీ కేసులు పెట్టడము ఇవన్నీ చేసినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిఘటన ఉంటుంది. రవికిరణ్ గారు, సువేందు అధికారం చేపట్టిన తర్వాత పరిపాలన మీద కన్నా కూడా మమత పైనే ఒక రకంగా కేసులు పెడుతూ ఉన్నారు, మమతనే టార్గెట్ చేశారు. మమతను అసలు పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లిపోయేలా చేయటమే సువేందు టార్గెట్గా కనిపిస్తుంది. ఢిల్లీలో మకాం వేసి మరీ మమతకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, మమతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సో ఏంటి అంటే మనం కూడా ఒక 10 రోజులు 15 రోజుల నుంచి చూస్తున్న పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి కదా? వంశీ గారు వినపడుతుందండి? యా ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయినాకండి ఒక మారణ హోమం సృష్టించారు.
టీఎంసీ గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి మహిళల్ని మానభంగం చేసి ఇల్లుని తగలబెట్టి కొట్టి వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా కొన్ని లక్షల మంది అస్సాంకి వెళ్ళి తలదాల్చుకున్నారు. కొన్ని నెలల పాటు అక్కడ ఉన్నారు. అటువంటి మారణ హోమం సృష్టించింది మమతా బెనర్జీ. ఈ రోజు అటువంటిది ఏమైనా ఉందా అండి? మనం మీరు చూస్తున్నారు కదా, నెల రోజుల నుంచి మే 4వ తారీఖు ఎన్నికలేని, ఈ రోజు జూన్ 9. అటువంటి మారణ హోమాలు, పారిపోటాలు, మానభంగాలు ఏమైనా చూసారు మీరేమన్నా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కక్ష సాధింపులు ఉండవండి. ఈ రోజు మమతా బెనర్జీ మీదుగా కక్ష సాధింపులు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు అక్కడ కేసు ఏంటి? అక్కడ ఎవరో వాళ్ళ ఇంటి మీద దాడి చేయట్లేదు. నేను ఇందాక నేషనల్ ఛానల్ లో చూశాను. ఇప్పుడు సువేందు అభిషేక్ బెనర్జీ, అతను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ. అతను ఏం చేశాడు? ఎమ్మెల్యేల యొక్క దొంగ సంతకాలు పెట్టి అసెంబ్లీ స్పీకర్ కి లేఖ ఇచ్చాడు. ఆ లేఖ ఫోర్జరీ సంతకాలని చెప్పి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్. దానికి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని అభిషేక్ బెనర్జీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టి దీని మీద విచారణ చేయాల్సిందే సిఐడికి ఆదేశించింది. సిఐడి విచారణ జరుగుతుంది ఏంటి ఫోర్జరీ సంతకాలను. ఆ ఫోర్జరీ సంతకాల విచారణ కోసం సిఐడి అధికారులు మమతా ఇంటికి వచ్చారు. అది అక్కడ జరుగుతుంది. అంతకన్నా దాడులేం కాదండి. ఇంకోటి, మమతా బెనర్జీ మన జూన్ 4వ తారీఖు ఒక మీటింగ్ పెట్టి బంగ్లాదేశ్ కి భారత్ కి గొడవలు జరిగే విధంగా అక్కడ ఏదో హత్య జరిగితే ఆ హత్యని లింకప్ చేస్తూ అమిత్ షాకి తెలుసు అన్నట్టు చేసి బురజల్లి ఒక దేశద్రోహం పనిచేసింది. దానికి ఒక అడ్వకేట్ మహిళ సిలిగురి సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆవిడ మీద దేశద్రోహ కేసు నమోదయ్యింది. అది ఇంకా విచారణ జరుగుతుంది. సో నేను అనేది ఏంటంటే, ఏ కేసు అయినా సరే ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. కానీ టార్గెట్ చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళని చంపి కొట్టి మానభంగాలు చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. ఇది టీఎంసీకి వాళ్ళకే చెల్లింది. కానీ మాకు ప్రజాస్వామ్యయుతంగా జరిగే ప్రక్రియ. అలాగే చాలా మంది ఎంపీలు రాజీనామా చేస్తున్న వాళ్ళు కూడా ఫిర్యాదు చేసి మరి రాజీనామా చేస్తారు. దాన్ని రాస్తారు. ఏది గత 15 ఏళ్లుగా ప్రభుత్వ వైద్యశాలల్లో మెడికల్ మందుల ప్రొక్యూర్మెంట్ లో నకిలీ మందులు ఎన్ని ప్రొక్యూర్ చేసి డబ్బులు తినేశారు, వాటి మీద విచారణ చేయండి అని చెప్పి ఆ ఎంపీలు లేఖలు రాసి మరి రాజీనామా చేస్తున్నారు. రాజ్యసభకి ఇన్ని రోజులు సామాన్య ప్రజలే కాదు, అక్కడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మమతకు భయపడ్డారంటారా? అంత అరాచక పాలన నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ జరుగుతుందని ఒకసారి మీ కెమెరాలు గొట్టాలు తీసుకెళ్ళి పెట్టండి. అప్పుడు తెలుస్తుంది అక్కడ జరుగుతున్న అరాచకాల గురించి. ఎవరో విరోచిత నాయకురాల్లో, ఎవరో హిడింబి లాంటి నాయకురాలు, లేకపోతే రాక్షసులు అర్థమవుతాయి. ఎంపీలు కూడా భయపడిపోయి ఈ రకంగా వాళ్ళని బెదిరించి, ఎంపీలు బెదిరించి, ఏది ఒక ఎంపీ అయితే నన్ను కొట్టింది మమతా బెనర్జీ అని చెప్పి ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్ లో. ఇటువంటి మనం ఊహించలేని జరిగినాయి అక్కడ పశ్చిమ బెంగాల్లో. దాన్ని ఏ రకంగా మనం కళ్ళు మూసుకొని ఉంటామన్నా? ప్రజాస్వామ్యవాదులు ఎవరు దీన్ని హర్షించకూడదు. 15 ఏళ్ల పాటు మోసారు, ప్రజలు భరించలేకపోయారు. ఒక్కసారి భరిస్తాయి ప్రజల కోపం ఈ రోజు చూస్తాం. ఏదైనా అదేనండి, పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదు. ఎవరైనా సరే ఈ రోజు అధికారం ఉంటుంది, రేపు పోతే. అంతేగాని ఇదేదో హిట్లర్ లాగా ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి తయారయ్యారు. హిట్లర్ ఆయనకు ఆదర్శం అట. సో ఇటువంటి వ్యక్తులు తయారైతే తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చాలా గట్టిగా చెప్తారండి. సమయం వచ్చినప్పుడు గట్టిగా చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ఆ అభిష్టానికి అనుసరంగా పరిపాలన చేయండి. కొంతమంది సరిగ్గా చేయొచ్చు, చేయకపోవచ్చు. అంతేగాని రాక్షసత్వం ప్రదర్శిస్తారంటే మాత్రం తరిమి కొడతారు ఎవరన్నా సరే. తులసిరెడ్డి గారు, ఫైనల్ గా ఏం చెప్తారంటే, తృణమూల్ కాంగ్రెస్ అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతోంది. ఇక ఇండి కూటమికి మమత వచ్చేశారు. కూటమి బలోపేతం కాబోతుందా? ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధం కాబోతున్నారా? ఏం జరుగుతుంది? డెఫినెట్ గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష పోరాటం చేయడం జరుగుతుంది. ఆవిడ వచ్చేసి ఆల్రెడీ చెప్పి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆవిడకి వచ్చేసి ఇప్పుడు ఒక ఎంపీ కూడా లేదనుకునే బయలుదేరుతుంది. ఆవిడ హత్య చేసింది వాస్తవమే. ఆవిడ అధికారం ఉన్నప్పుడు హత్య చేయలేదని చెప్పలేదు. హత్య చేసింది వాస్తవమే. ఈవెన్ కాంగ్రెస్ ను, లెఫ్ట్ పార్టీస్ ను ఆఫీస్ లేకుండా చేసి బిల్లు పెట్టింది వాస్తవమే. కాబట్టి అంతకంటే వీళ్ళు హత్య చేస్తే వీళ్ళకి అదే పడుతుంది. అంత హత్య చేసిన మమతా బెనర్జీని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఏమొచ్చింది? మరి చెప్తే కదా, ఇక తప్పదు కదా. వచ్చేసి మాకేమో ఒక సీట్ రాలే. మరి మొన్న వచ్చి చెప్పి రాజకీయాల్లో పీడీఎఫ్ తో, మహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకోలేదా? లేకపోతే బీజేపీ మరి ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ ఊరిక మనం వచ్చినప్పుడు వచ్చేసి మంచిగా చెప్పుకోవడము. ఇవన్నీ రాజకీయాల్లో ఎవరెవరి అవసరాలు వాళ్ళవి. అది జాతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు, ఆ రాష్ట్ర పరిస్థితి బట్టి ఇది సంకీర్ణ యుగంలో మరీ తప్పది. అందులో ఈ పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాలు ఏ విధంగా వచ్చేసి
అటు రాజీవ్ గాంధీ ఇటు వాజ్పేయి గారు మంచి ఉద్యోగం చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా అది దాని వల్ల వచ్చేసి లాభాలు ఉన్నాయి, నష్టాలు జరుగుతూ ఉన్నాయి. Yeah, మరి right, ఈ sir. పరిస్థితుల్లో ఎవరెవరి అవసరాలు వాళ్ళకే తప్పనిచ్చేసి దీంట్లో ఎవరి ఇప్పుడు శాశ్వత మిత్రులు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేస్తారేమో అని చెప్పేసి. కానీ ఇవన్నీ చెప్పలేం కూడా, ఏదైనా జరగచ్చు. శాశ్వత మిత్రులు శాశ్వతులు ఎవరు ఉండరు. ఎస్ సార్, ఎస్ చూద్దాం ఏం జరగబోతుంది పశ్చిమ బెంగాల్ రాజకీయం అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్ యూన్.